ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలనైనా. అందరూ బాగున్నారా? దేవుని మహా కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి, మహావాత్సల్యతను బట్టి మనల్ని ఇంతవరకు దేవుడు దాచి కాచి కాపాడి తన కృపచేత బలపరిచినందుకు దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకుందుముగాక. ఆయనకే చెల్లునుగాక. దేవుని దయాకిరీటం మన మీద ఉంచిన దేవునికి కృతజ్ఞత భావంతో మనము ఉందుముగాక. ఆమెన్. ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా దేవుడు ఏ రీతిగా మనల్ని దర్శిస్తూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని ఆదరిస్తూ, మనల్ని పురికొల్పుచూ, మనల్ని ఈ రీతిగా నడిపిస్తూ ఉన్నందుకు దేవునిని స్తుతించుదము, ఘనపరచుదము, మహిమపరచుదము, ఆరాధించుదము. ఆమెన్. లేఖన భాగము చదువుకుందాము. రాజుల గ్రంథము మొదటి గ్రంథము 13వ అధ్యాయము 10వ భాగం 10వ వాక్యం చదువుకుందాం. రాజుల గ్రంథం మొదటి గ్రంథము 13వ అధ్యాయము 10వ లేఖన భాగం. అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున తిరిగిపోయెను. అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున తిరిగి వెళ్ళిపోయెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, వందనాలనైనా కృపలో జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు నాయనా. మీ దయాకిడం అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ యూట్యూబ్ పరిచర్యలను ప్రభువా ఈ రీతిగా నా తండ్రి, నా నాయన బలపరుస్తున్నందుకు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుచున్నందుకు, అనేకులు మేలు పొందటానికి ప్రభువా నీ కృపను విస్తరింపజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఏ పరిచర్య అయినా సరే నా తండ్రి నీ నామముకు మహిమ తెచ్చుకొనుటకును, నీ వాక్యము ప్రబలమగుటకును, నీ చిత్తము నీ ఉద్దేశము నెరవేర్చబడగలిగినట్లుగాను జరిగించగలిగిన సామర్థ్యమును, శక్తిని, తెలివిని, జ్ఞానమును, బుద్ధిని, క్రమమును నాకు మాకు దయచేయమని కోరుకుంటూ, నిన్ను కనపరచుటకు, నిన్ను ఘనపరచుటకు, నిన్ను మహిమపరచుటకు, నిన్ను ఆరాధించుటకు ప్రతి బిడ్డ రేపబడగలిగినట్లుగా ప్రతి కార్యక్రమమును ప్రతిష్ఠించమని కోరుకుంటూ, మీరే నాయకులుగా ఉండి నడిపించమని చిన్ని రొట్టె తండ్రి మీ చేతిలో పెట్టుచున్నాను ప్రభు. విరచి వడ్డించినప్పుడు సమృద్ధిగా పెట్టగలిగిన దేవుడు, ఇంకనూ మిగిల్చగలిగినటువంటి దేవుడవు కనుక అట్టి విషయంలో కృప చూపించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ అలాడండి. మీ అందరికీ వందనాలు, మరొకసారి శుభములు. బాగున్నారా? నేను బాగున్నాను. మీ ప్రార్థనల ద్వారా, దేవుని కృప ద్వారా, అలాగనే మీరు బాగున్నారని నేను భావిస్తూ ఉన్నాను. సర్వాధికారి మహాదేవుడైనటువంటి దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాను. మీ క్షేమ సమాచారం విని చాలా సంతోషంతోనూ ఆనందముతోనూ గడుపుతూ వస్తున్నాను. మంచిది. ఈ కార్యక్రమం బట్టి, దేవుడు చూపినటువంటి కృపను బట్టి, ప్రేమను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించ బద్ధులమై ఉన్నాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలు రాజుల గ్రంథం మొదటి గ్రంథము 13వ అధ్యాయము 10వ లేఖన భాగం ద్వారా మనం చూసుకున్నట్లయితే, బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున తిరిగి వెళ్ళిపోయాను. ఇక్కడ సందర్భం మనకు బాగా తెలుసు. దైవజనుడు ఒకడు యెహోవా చేత సెలవు పొంది యూదా దేశం నుండి బేతేలునకు వచ్చారు. ధూపం వేయుటకై యరొబాము ఆ బలిపీఠం వద్ద నిలుచున్నాడు. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాడు. సేవకులు, దైవజనులు, యాజకులు వేయవలసినటువంటి మరి ధూపాన్ని యరొబాము అనేటువంటి అహంకారము కలిగిన, పొగరు కలిగిన, దుష్టుడైనటువంటి, దేవునికి మరి కోపం రేపినటువంటి ఈ రాజు, యరొబాము రాజు తానే మరి ధూపం వేయడానికి నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని దేవుడు ఒక హెచ్చరిక పంపించాడు. ఒక దినాన యరొబామును దేవుడే దర్శించి, నిన్ను రాజుగా చేయబోతున్నాను, నీకు 10 గోత్రాలను ఇస్తున్నాను. మరి దావీదుకి ఇచ్చిన మాటను బట్టి దావీదు మనవుడు మరి నా మాట విననందువలన
నీవు నా మాట వింటావని 10 గోత్రాలు నీకు అప్పగిస్తున్నాను. మరి నేనిచ్చినటువంటి మాట వాగ్దానాన్ని బట్టి అతనికి 2 గోత్రాలను ఉంచుతున్నాను అని చెప్పారు. చెప్పి ఇతనికి 10 గోత్రాలు అప్పచెప్పితే తన ఇష్టానుసారంగా నడుస్తూ వస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోనండి, ఈ అహంకారమైనటువంటి పరిస్థితిని బట్టి ఇతడు పదవి వచ్చిన తర్వాత లేక రాజ్యము అప్పగించబడిన తర్వాత దేవుని కృపను మర్చిపోయి విస్తారముగా పాపము చేయటానికి, విగ్రహారాధన చేయటానికి, రోత పనులన్నీ చేయటానికి కారకుడైపోయాడు. ఇశ్రాయేలీలకు పాపము చేయుటకు కారకుడైనటువంటి యెరోబాము అని రాయబడి ఉంటుంది అనేక చోట్ల బైబిల్లో. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతను మరి ప్రభువు పంపిస్తారు. అతను వస్తాడు. బేతేలు నందున్న బలిపీఠమును గురించి దైవజనుడు ప్రకటించిన మాట, రాజైన యెరోబాముని బలిపీఠం మీద తన చెయ్యి చాపి వాడిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయింది. దానిని వెనుకకు తీసుకుంటూ అతనికి శక్తి లేకపోయాను. 5వ వచనం, మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలైపోయింది, బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయింది. అప్పుడు రాజు అంటున్నాడు, నా చెయ్యి మునుపటి వలె బాగోగునట్లుగా నీ దేవుడైన యెహోవా సమ్ముఖమందు నా కొరకు వేడుకోను అని చెప్పారు. సరే అని దైవజనుడు వేడుకున్నాడు. మరొక అవకాశము దేవుడు యెరోబాముకి ఇచ్చాడు. చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను. 7వ వచనం, అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకోమని చెప్పాడు. ఎవరు? ఈ దైవజనుడిని. నీకు బహుమతి ఇస్తానని చెప్పాడు. 8వ వచనం, దైవజనుడు రాజుతో ఇట్లా అన్నాడు, నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినాను, నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవైంది అని చెప్పాడు. వెళ్ళిన చోట నీవేమీ పుచ్చుకోవద్దు, మరి నీవు వెళ్ళిన మార్గాన తిరిగి రాకుండా మరి ఒక మార్గాన వచ్చేయమని చెప్పాడనమాట. దైవజనుడు ఈ మాటను బట్టి అక్కడ నుండి బయలుదేరి బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి యొక్క మార్గాన వెళ్ళిపోయారు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇంతకుముందు నడిచినటువంటి మార్గాలు, ఇంతకుముందు నడిచినటువంటి మరి భూతు మార్గాలు, ఇంతకుముందు నడిచినటువంటి విగ్రహారాధన సంబంధమైన మార్గాలు, ఇంతకుముందు నడిచినటువంటి పాప సంబంధమైన మార్గాలు, ఇంతకుముందు నడిచినటువంటి రోత సంబంధమైనటువంటి మార్గాలు మరి మన జీవితంలో మరి అవకాశం వాటికి ఇవ్వకుండా ఆ మార్గము నుండి తొలగి మరి యొక్క మార్గమున మనము వెళ్ళుదుముగాక. మరి యొక్క మార్గం అంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో మనము మరి ప్రయాణము చేయుదుముగాక. చూడండి, దేవుని సన్నిధిలో ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిని మనం ఎప్పుడూ కూడా ఈ పాత మార్గం, పాత జీవితంను ఎప్పుడూ కూడా మనము చాలా ఎడమ పెట్టవలసినటువంటి వారమై ఉన్నాము. దానిని ఎంత మర్చిపోతే అంత మంచిది. చూడండి, రాజుల గ్రంథం 2వ గ్రంథంలో 4వ అధ్యాయము 28, 29 వాక్యాలు చదువుదాం. రాజుల గ్రంథం 2వ గ్రంథం 4వ అధ్యాయము 28, 29. అప్పుడు ఆమె కుమారుడు కావాలని నా ఏలినవాడవైన నిన్ను అడిగితనా, నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు, నీ నడుము బిగించుకొని నా దండము చేత పట్టుకొని పొమ్ము. ఎవరైనాను నీకు ఎదురుపడి నిలవానికి నమస్కరింపవద్దు. ఎవరైనాను నీకు నమస్కరించిన వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ నడుము బిగించుకో, నీ దండం చేత పట్టుకో, నా దండాన్ని నువ్వు పట్టుకో, చేత పట్టుకొని పొమ్ము. ఎలీషా గారు చెప్తా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దండాన్ని తీసుకొని వెళ్ళమని గెహాజీకి చెప్తే ఏం చేయవద్దు, నీకు ఎదురు పడితే వారికి నమస్కారము చేయవద్దు. ఎవరైనా నీకు నమస్కరించిన ప్రతి నమస్కారం కూడా చేయొద్దు. కాబట్టి అక్కడికి పోయి
నా దండాన్ని ఆ బాలుని మీద పెట్టు అని చెప్పారన్నమాట. ప్రియమైన పిల్లలారా, కొన్ని నియమ నిబంధనలు దేవుడు ఆయా సందర్భాలను బట్టి ఆయా విషయములను మనకు బోధిస్తూ ఉంటారు. మనము క్షేమంగా ఉండాలని, మనము బ్రతకాలని, చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి మన జీవితాన్ని బాగు చేయాలని దేవుడు ఎప్పుడూ కూడా ఈ లోకపరంగా నీవు నేను ఆలోచించినటువంటి మార్గం కాకుండా మరి యొక్క మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తూ ఉంటారు. చూడండి, ఈ మరి యొక్క మార్గము విషయమును మనము గుర్తుపట్టవలసినటువంటి వారమై ఉన్నాం. చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మత్తయి గారి రాసినటువంటి సువార్తలో 2వ అధ్యాయము 12వ వాక్యం ఒకసారి చూడండి నాన్న. మత్తయి గారు రాసినటువంటి సువార్త 2వ అధ్యాయము 12వ వాక్యంలో స్పష్టంగా ఇక్కడ మనం చూస్తాము. 12వ వచనం 2:12. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఏమండి, ఒక మార్గాన వచ్చారు తూర్పు దేశపు జ్ఞానులు. మరి వచ్చినటువంటి మార్గాన్ని మీరు వెళ్ళవద్దు, ఎందుకనంటే ఆ మార్గములో హేరోదు ఉన్నాడు, ఆ మార్గములో అపవిత్రత ఉన్నది, ఆ మార్గములో దేవునికి విరోధమైన క్రియలు ఉన్నాయి, ఆ మార్గములో రోత పనులు ఉన్నాయి, ఆ మార్గములో పనికి మాలినటువంటి పనులు ఉన్నాయి, ఆ మార్గములో దరిద్రత పొంచి ఉన్నది. కాబట్టి అటువైపు వెళ్ళకుండా చూడండి, ఈ మార్గమున నేను చూపించే మార్గమున వెళ్ళు, మరి యొక్క మార్గమున వెళ్ళుమని చెప్తున్నారు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, జాగ్రత్తగా మనము పరిశీలన చేసినట్లయితే, దేవుడు మరి యొక్క మార్గం ఏంటి? దేవుడు చూపించిన మార్గము, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము, దేవుడు మనల్ని క్షేమంగా నడిపించేటువంటి మార్గాన్ని మనం ఎన్నుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. స్పష్టంగా చదువుతున్నారు కదా. కానుకలు, బోలము, సాంబ్రాణి సమర్పించిన తర్వాత మత్తయి గారి సువార్త 2:11-12 వచనాలు చదివితే చూడండి, 12వ వచనం స్పష్టంగా, తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిపోయిరి. ప్రియమైన పిల్లలారా, ఇది చక్కని దేవుని మార్గమును వీళ్ళు బోధించబడుతూ ఉన్నారు, దేవుని కృపా మార్గమున బోధించబడుతూ ఉన్నారు. ప్రియమైన పిల్లలారా, ఒకసారి ఆది కాండంలోనికి మనం వచ్చినట్లయితే అబ్రహాము గారికి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఏంటంటే, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ప్రియమైన పిల్లారా, తీయండి ఆది కాండము 12వ అధ్యాయము మొదటి నుండి చదవండి. మొదటి నుండి చదువుకుందాము. యెహోవా అంటున్నారు, నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చూసారా, ఇప్పటి వరకు అబ్రహాం గారు నడిచినటువంటి మార్గాలు, మరి మనుషులు చూపించినటువంటి మార్గాలు, ఆ మార్గానికి భిన్నంగా, ఆ మార్గాలకి మరి ఎప్పుడు కూడా మరి తెలియని మార్గాన్ని దేవుడు అబ్రహాం గారికి నిర్దేశిస్తూ ఉన్నాడు. నేను చూపించే దేశానికి వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునే అబ్రాముతో అనగా. చూసారా, నేను నీకు చూపించే మార్గం అనగా దేవుడు చూపించేటువంటి మార్గంలో వెళ్ళాలి. చూడండి, ఇక్కడ మనం రాజుల గ్రంథంలో చదివినటువంటి మార్గం చదివితే మొదటి రాజుల 13వ అధ్యాయంలో మనము చదువుకున్నటువంటి లేఖన భాగం 10వ వచనం చూసాం కదా. దైవజనుడు చెప్తా ఉన్నాడు, మా ఇంటికి రాయ్యా, దైవజనుడితో అంటున్నాడు రాజు, మా ఇంటికి రాయ్యా, నీకు మర్యాదలు చేస్తాను, బహుమానం ఇస్తాను, మంచి భోజనం పెడతాను, ఏవేవో చేస్తాను అంటున్నాడు. భోజనాలు పెడతాను, నీకు మర్యాద చేస్తాను అంటున్నాడే కానీ నీవు చెప్పిన వాక్యం వింటాను, నీ చిత్తానికి లోబడతాను,
నీకు దేవుడు ఏం సెలవు ఇచ్చాడో ఆ సెలవు ఇచ్చిన మాట నాకు సెలవు అయ్యా, అలాగ నడుచుకుంటాను. బుద్ధి తక్కువ ఈ పని చేశాను, మరలా దేవుడు కనికరించి నాకు ఈ చేతిని స్వస్థపరిచాడు అనేటువంటి పశ్చాత్తాపం లేదండి యెరోబాములో. ఇవాళ చాలామందిని మనం చూస్తున్నటువంటి ఇదే పరిస్థితులు. ఆ పాత అహంకారము, ఆ పాత కోపము, ఆ పాత మార్గము, ఆ పాత ఆలోచనలు, ఆ పాత తలంపులు, ఆ పాత దుష్టత్వము ఏమండి తాము నడిచిన తమకు అన్యులు బోధించినటువంటి మార్గాలని ఎన్నుకుంటున్నారు. కానీ దేవుడు వెళ్ళమన్నా దేవుడు చెప్పిన మార్గాలను ఎన్నుకోలేకపోతూ ఉన్నారు. తర్వాత ఇదే దైవజనుడికి ఇంకొక దైవజనుడు మోసం చేసి నాకు ఏం చెప్పాడంటే, దేవుడు నిన్ను మరలా పిలుచుకొని మా ఇంటి దగ్గర భోజనం పెట్టమంటే తిరిగి వచ్చాడండి. మరణాన్ని రుచి చూశాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి దొంగ మార్గాలను బోధించేటువంటి వారు కూడా ఉన్నారు. చాలా జాగ్రత్త. అందుకనే అబద్ధ బోధకుల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నష్టపోతాం, లేకపోతే కష్టాల పాలైపోతాం, లేకపోతే ఇరుకున పడిపోతాం, లేక ఇబ్బందిని పడిపోతాం, తొందరలో పడిపోతాం, కన్నెళ్లలో పడిపోతాం, ఊబిలో పడిపోతాం, ప్రియపిల్లరా జారిపోతాం, మోసగించబడతాం. చాలా జాగ్రత్త. చూడండి 13వ అధ్యాయంలో చూడండి 18వ వచనం, అందుకతడు నేనును నీ వంటి ప్రవక్తని, ఇంకో ప్రవక్తని మరియు దేవదూత ఎక్కడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకుంటే అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ఏమండి, రాజుగారి దగ్గర మాత్రం ఆ నియమాన్ని పాటించాడు, వేరొక మార్గాన ప్రయాణం మొదలుపెట్టాడు. కానీ తిరిగి ఇంకొక ప్రవక్త వచ్చేటప్పటికి వాడు దొంగ ప్రవక్త అని ఈ అసలు ప్రవక్త గుర్తించలేకపోయాడు. వెంటనే తిరిగి మరలా ఈ దొంగ ప్రవక్త మార్గంలోనికి ఈ యొక్క దైవజనుడు వచ్చేసాడు. చూడండి వారు 20వ వచనం, వారు భోజనము చేయిచుండగా అతనిని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకి దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఈ దొంగ ప్రవక్తకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అతడు యోధా దేశంలో వచ్చిన దైవజనుని పిలిచి యెహోవా ఇలాగా ఆజ్ఞిస్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీవు వెనకకు వచ్చావని కళ్ళబొల్లి మాటలన్నీ చెప్పి వెనక్కి తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుడి మాట ఉన్న మాట బోధిస్తూ ఉన్నాడు, నువ్వు వెనక్కి వచ్చావయ్యా అని. ఇట్లాగే మోసపోతున్నారు చాలామంది సీనియర్ మరి విశ్వాసులు, సీనియర్ బోధకులు, సీనియర్స్ చాలామంది పతనం అయిపోతున్నారు. ఎందుకంటే సాతాను ఎవరిని మింగుదనని ఆలోచన చేస్తే ఏమండి పెద్దవాళ్ళను సీనియర్స్ని మింగేస్తే సరిపోద్ది, కబలించేస్తే సరిపోద్ది. చూడండి ఇంత ఖచ్చితంగా మొట్టమొదట నిలబడిన రాజుగారి దగ్గర ఖచ్చితంగా నిలబడినటువంటి ఇతను నీ వంటి ప్రవక్తనే నేను అని చెప్తే లోబడిపోయాడు. అక్కడ చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట. అయితే వీళ్ళు చూడండి జ్ఞానులు ఏం చేశారు, 2వ అధ్యాయం 12వ వచనం మత్తయి గారి సువార్తలో, జ్ఞానులు ఏం చేశారు, దేవుని చేత బోధించబడి మరి యొక్క మార్గాన, హేరోదు ఉండే మార్గాన, దొంగలుండేటువంటి మార్గాన, దోచుకునేవారుండే మార్గాన, విగ్రహారాధకులు ఉండేటువంటి మార్గాన అండి తప్పించబడి వేరే మార్గాన వెళ్ళిపోయారు. ఆమేన్, హల్లెలూయా. ఆ మార్గమే ప్రభు అయిన యేసు క్రీస్తు. అందుకే అంటారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నావు. నీ వెరిగిన మార్గాల గుండా నీ వెళ్తే నీవు తప్పకుండా ప్రమాదంలో ఉంటావు. నీవు తప్పకుండా కాలు జారు చోటు ఉన్నట్లే. దేవుడు బోధించిన మార్గంలో గనక నీవు వెళితే, అబ్రహాం గారు చూడండి, అబ్రహాము గారుగా పేరు మార్చకముందు అబ్రహాము గారు దేవుడు చూపించిన దేశానికి వెళ్ళారు, దేవుడు చూపించిన మార్గంలో వెళ్ళారు. దేవుడు మీకు తోడైండునుగాక, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ద్వితీయోపదేశకాండము 31:23 చదవండి నాన్న. 31:23 ద్వితీయోపదేశకాండము. ఎవరైనా తీస్తే చదవండి. దేవుడు మీకు తోడైండునుగాక. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలా సెలవిచ్చాను, నీవు నిబ్బరము గలి ధైర్యముగా నుండుము. నేను ప్రమాణపూర్వకంగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలును నీవు తోడుకొని పోవలను.
నేను నీకు తోడై ఉందును. నేను ప్రమాణపూర్వకంగా వారికి ఇచ్చిన దేశమునకు ఇశ్రాయేలును నీవు తోడుకొని పోవాలి. అంటే ఏంటి? నేను చూపించిన మార్గంలోనే నీవు తీసుకెళ్ళాలి, నేను ఆజ్ఞాపించిన మార్గంలోనే నీవు తీసుకెళ్ళాలి. నీకు తోసిన మార్గంలో నడిపించకూడదు. నేను ఏర్పాటు చేసిన మార్గంలో, నేను సిద్ధపరిచిన మార్గంలో నీవు వెళ్ళాలి. ఆ మార్గంలో చాలా క్షేమం ఉంటుంది, ఆ మార్గంలో చాలా దీవెన ఉంటుంది, ఆ మార్గంలో నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు. కనుక ప్రియమైన పిల్లలారా, యెహోషువ గారి గ్రంథంలో 24వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. 24వ అధ్యాయము. అందరూ బైబిల్ తీసుకోనండి. ఇవాళ బైబిల్ తీసేవాళ్ళు లేరు, బైబిల్ పేజీలు తిప్పేవాళ్ళు లేరు. అర్థమైందా? ప్రియమైన పిల్లలు బైబిల్ దగ్గర ఉంచుకొని చెప్పిన రెఫరెన్స్ చదువుతూ ఉండండి. యెహోషువ గారు గ్రంథము 24వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోషువ ఇశ్రాయేలు గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. వారు ఎక్కడ నిలిచారు? దేవుని సన్నిధిని నిలిచిరి. అప్పుడు యెహోషువ జనులందరితో ఇట్లా అంటున్నాడు, వచ్చిన వాళ్ళందరితో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రాహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరహు కుటుంబకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశం అంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని. 4వ వచనం. ఇస్సాకునకు నేను యాకోబు ఏశావులను ఇచ్చితిని. సేయీరు మన్యములను స్వాధీనపరుచుకున్నట్లు వాటిని ఏశావుకి ఇచ్చితిని. యాకోబును అతని కుమారులను ఐగుప్తులోనికి దిగిపోయిరి. తరువాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్య నుండి నేను చేసిన క్రియల వలన ఐగుప్తులను హతము చేసి మిమ్మును వెలుపలికి రప్పించితిని. ఆమేన్, హల్లెలూయా. మార్గము తప్పినటువంటి వారిని దేవుడు ఎలాగా మార్గంలోకి నడిపించారో చూడండి. ఎందుకంటే దేవుని మాట విన్నారు గనుక. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాట వినిన వారిని ఎక్కడున్న మార్గంలోకి నడిపిస్తాడు దేవుడు. మంచి మార్గంలోకి నడిపిస్తాడు దేవుడు. క్షేమకరమైన మార్గంలోకి నడిపిస్తాడు దేవుడు. అర్థమైందా? కనుక ప్రియమైన పిల్లారు, మన మూల వాక్యం రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయములో 10వ వాక్యం. అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున తిరిగిపోయాడు. ఎందుకనంటే 9వ వచనంలో అన్నపానములు పుచ్చుకొద్దనియు నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు యెహోవా వాక్, అది యెహోవా సెలవు. నీ పాత మార్గాలు, పాత ఆలోచనలు, పాత జీవితాలు, పాత స్నేహాలు, పాత స్త్రీలు, పాత పురుషులు, పాత రోత జీవితము కాదు, మరి ఒక మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు. నీ ఎదుట ఉన్నటువంటి మార్గము క్షేమకరము కాదు. దేవుడు చూపించు మార్గము, దేవుడు చూపించు దేశము, దేవుడు చూపించు విషయము, క్రమము చాలా గొప్పది. అట్టి క్రమము యందు, అట్టి దీవెని యందు, అట్టి నడిపింపు యందు మనందరము సంపూర్ణతకు సాగిపోదుము గాక. చెప్పండి, ఈరోజు మనం సబ్జెక్ట్ ఏంటి? ఏంటి చెప్పండి? మరి యొక్క మార్గాన్ని దేవుడు ఏం చేశాడు? మన కొరకు సిద్ధం చేశాడు. ఈ ప్రవక్తని మరి యొక్క మార్గంలో కొంత దూరం వెళ్ళాడు, కానీ ఒక అబద్ధ దైవజనుడు, అబద్ధ ప్రవక్త వచ్చి చెప్తే మరలా వెనక్కి తిరిగి వచ్చి ఆ పాత మార్గంలోకి వెళ్ళిపోయాడు. కానీ జ్ఞానులు ఏం చేశారు? ఆ మార్గం వద్దయ్య అని చెప్పారు. మత్తయి గారి సువార్త 2:12లో ఈ మార్గం వద్దు, వేరొక మార్గం వెళ్ళమంటే వారు వేరొక మార్గాన వెళ్ళిపోయారు. అంటే వేరొక మార్గం అంటే ఏ మార్గం? దేవుడు సిద్ధపరిచిన మార్గం, దేవుడు ఏర్పాటు చేసిన ఆలోచన, దేవుని కృప చొప్పున మనకు సిద్ధపరిచిన మార్గంలో మనందరము సంపూర్ణులమవుటకు సాగిపోవుదముగాక. కృప కలుగునుగాక, కృప విస్తరించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆ మరి యొక్క
మార్గం, దేవుడు ఏర్పాటు చేసిన నీకు క్షేమము కలుగు చేసే మార్గం, నీకు దీవెన కలుగు చేసేటువంటి మార్గం, నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి మార్గం, నీకు మేలులను ఇచ్చేటువంటి మార్గం, నీకు దయ చూపేటువంటి మార్గం, దేవుడు ఎన్నుకున్నటువంటి మార్గం, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన మార్గం. ఆ మార్గం ఎలాంటి మార్గమో యెషయా గారు 35వ అధ్యాయంలో సెలవిస్తూ ఉన్నారు. చూడండి 8వ వచనం, 35:8 యెషయా గారి గ్రంథంలో 35:8. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. 3 లైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఇందురు. అక్కడ సింహం ఉండదు, అక్కడ క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. దేవుని స్తోత్రము కలుగునుగాక. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చేదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిజ మార్గం, లేక మరి యొక్క మార్గం, లేక అపవిత్రులు పోకూడనటువంటి మార్గం, అక్కడ ఏడ్పు దుఃఖము లేనటువంటి మార్గం. ఏమండి? సింహాలు అంటే క్రూరత్వము లేని మార్గం, ద్వేషము లేని మార్గం, ఆ పగ ద్వేషాలు లేనటువంటి మార్గం. దేవుని చిత్తం. అక్కడ ఎవరు ఎదురవుతారంట మనకి? అక్కడ ఎవరు ఎదురవుతారంట మనకి? విమోచింపబడినటువంటి వారు, రక్షించబడినటువంటి వారు, సాక్ష్యములు పంచుకున్నటువంటి వారు, లోకములో నుంచి బయటకు వచ్చినటువంటి వారు, మరి దేవుని రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొనినటువంటి వారు, దేవుని చిత్తం చొప్పున నడిచినటువంటి వారు మనకి ఎదురవుతారట. ఆ మార్గంలో ఏమెదురైంది? ప్రవక్తకి ఏమైంది? సింహం ఎదురైంది, చంపేసింది అనమాట. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో ఇప్పుడు చదివినటువంటి దానిలో ఏమైంది? ఎదురయ్యి ఏం చేసింది? చంపేసేసింది అనమాట. ఎందుకనంటే సింహాల మార్గంలోకి వెళ్తూ ఉన్నాడు అనమాట, అపవిత్ర మార్గంలోకి వెళ్తూ ఉన్నాడు. దేవుడు చెప్పినప్పుడు కొంతవరకే ప్రయాణం చేశాడు కానీ తర్వాత అబద్ధాన్ని నమ్మాడు, మోసాన్ని నమ్మాడు, లోకాచారాలు నమ్మాడు, అబద్ధికుల మాటలు నమ్మాడు, తాగుబోతుల మాటలు నమ్మాడు, లోకస్తుల మాటలు నమ్మాడు, మారు మనసు లేని వాడి మాటలు నమ్మాడు. గ్రహించుకోలేక వెనుదిరిగాడు. చూడండి, ఒక మాట చూసి ముగించుకుందాము. రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయంలో 24వ వచనం. అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా, ఏ మార్గాన ఇందాక దేవుడు వెళ్ళమన్న మార్గాన్ని కాదు, మరి ఇంకొక మార్గాన్ని వెళ్తా ఉన్నాడు. చూడండి, సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపాను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి, అంటే అతను ఎక్కిన గాడిద పక్కన ఉంది. గాడిదని ఏం చేయలే సింహము, ఇతన్ని ఏం చేయాలి? చంపింది అంతే, తినలే. అర్థమైందా? కాబట్టి కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడి ఉంటూ చూసి, సింహము శవము దగ్గర నిలుచుంటూ చూసి సింహం కూడా వెళ్ళిపోలా. ఎందుకంటే ఇంత భయంకరమైనోడు దేవుని మాట వినకుండా తన ఇష్టానుసారంగా వెళ్ళి కొంత దూరం వచ్చి మరలా అబద్ధాన్ని నమ్మినోడు అని ఎవరు జాలిపడ్డారు? సింహం కూడా జాలిపడిపోయి అక్కడే నిలబడింది. దేవుడు చంపమని అడిగాడు, చంపేసింది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సావు మార్గా నుండి మనం విడిపించబడి దేవుడు ఏర్పాటు చేసిన ఆ మరి యొక్క మార్గమున, అనగా దేవుడు ఆజ్ఞాపించినటువంటి మార్గమున మనందరము ప్రయాణము చేసి దీవెనకరమైన, మేలుకరమైన, ఆశీర్వాదకరమైన మార్గమును మనం స్థిరపరచబడదుముగాక. దేవుని ఉద్దేశమును, దేవుని చిత్తాన్ని నెరవేర్చు బలసూరులుగా మన ముందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామూర్తివైన ప్రభువా, మీకు వందనాలనైనా. కృపలో జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు నీ కృప చూపినందుకు వందనాలు, దయ చూపినందుకు వందనాలు, ప్రేమ చూపినందుకు వందనాలు నాయన. నిజమే ప్రభువా, మేము ఏర్పాటు చేసుకున్న మార్గమే మంచిదనుకుంటున్నాం, కానీ లోకస్తులు చెప్పిన, పాపులు చెప్పిన, నాయన తాగుబోతులు చెప్పిన, అక్రమ సంబంధాలు కలిగిన వారు చెప్పిన మార్గాన్నే చూసుకుంటున్నాము. కానీ నీవేర్పాటు చేసిన మరి యొక్క మార్గము, తిన్నని మార్గము, అపవిత్రులు పోకూడని మార్గము, నా తండ్రి నీవు వెళ్ళమన్న మార్గాన్ని మేము దృష్టించలేకపోతున్నాం తండ్రి.
ప్రభువా అది ఇరుకుగా ఉందనుకుంటున్నాము కానీ ఇది విశాలంగా ఉందని దీనిలోనే నడుస్తున్నాము కానీ ఆ ఇరుకు మార్గాన్ని ఎన్నుకొని నీ క్షేమకరమైన నీ తోడుతో ఆశీర్వాదకరంగా ముందుకు సాగిపోవటకు సహాయం చేయండి. ఈ ప్రవక్త తండ్రి కొంత దూరం నీవు చెప్పిన మార్గంలోనే నడిచాడు కానీ తిరిగి అబద్ధాన్ని నమ్మాడు నాయన, సింహం పాలైపోయాడు తండ్రి. ఇదిగో తండ్రి మరొకరు నాయన ఇదిగో తండ్రి మీరు చూపిన లేఖన భాగంలో ప్రభువా ఇదిగో తండ్రి జ్ఞానులైతే ప్రభువా నీవు చూపించిన మరి ఒక మార్గాన వెళ్ళారు నా తండ్రి. హేరోదు క్రూరత్వం నుండి తప్పించుకున్నారు ప్రభువా, నీ ఆశీర్వాదమునకు వారసులయ్యారు ప్రభువా. అట్టి జీవితమును మీరు మాకును దయచేయమని ఈ జీవన యాత్రలో నీ మార్గము అనగా లోక మార్గము గాక మరి ఒక మార్గాన మీ సన్నిధిలో సాగిపోయేటువంటి కృప దయచేయమని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పాదదీపం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ఆమెన్, ఆమెన్. మీకు శుభమగుగాక. యెహోవా మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.